అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీపై దైవశక్తి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని గ్రహించాలి. ఈరోజు మీరు చేసే ప్రతి శ్రమకు మంచి ఫలితాలను పొందుతారు. ఇది కేవలం శారీరక శ్రమ గురించే కాదు, మానసిక, మేధోపరమైన కృషికి కూడా వర్తిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నము మీకు అనుకూలమైన ఫలితాలను అందించడానికి మార్గం సుగమం చేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి, ఉద్యోగం చేసేవారికి గతంలో అనుభవించిన ఆటుపోట్లు, ఒడిదుడుకులు క్రమంగా తొలగిపోయి కొంత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధించిన కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ సానుకూల వాతావరణంలో కూడా వ్యాపారాలు కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అనూహ్యమైన సవాళ్లు మీ ముందు నిలిచే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం. ఆరోగ్యం విషయంలో మాత్రం ఈరోజు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అశ్రద్ధ కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యంగా దూర ప్రయాణాలలో నిదానంగా, సురక్షితంగా వెళ్లడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనే హెచ్చరికను తేలికగా తీసుకోకూడదు. ఆహార నియమాలు పాటించాలి. బయటి ఆహారానికి దూరంగా ఉండటం, ఇంట్లో వంటిన పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. సీజనల్ వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవడానికి వెనుకాడకూడదు. ఇది మీ శారీరక, మానసిక శక్తిని కాపాడుకోవడానికి చాలా ముఖ్యం. కుటుంబ సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. సోదరులతో భూవివాదాలు ఒక కొలిక్కొస్తాయి అని ఆశించినప్పటికీ ఈ ప్రక్రియలో సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకును కలిగించవచ్చు. సహనం కోల్పోకుండా సంయమనంతో వ్యవహరిస్తే ఈ చిన్నపాటి మనస్పర్ధలు పెద్దవి కాకుండా నివారించవచ్చు. ఆర్థికంగా కొంత నిరుత్సాహ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు లేదా లాభాల్లో తగ్గుదల మిమ్మల్ని ఆందోళనకు గురిచెయ్యవచ్చు. కాబట్టి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఈ రోజు మీకు సామాజికంగా, ఆధ్యాత్మికంగా కలిసొచ్చే అంశాలు కూడా ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి మీరు ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇతరులకు సహాయం చెయ్యడం ద్వారా మీరు పొందే ఆత్మసంతృప్తి ఈ రోజు మీ ఆనందానికి కారణమవుతుంది. అయితే చేపట్టిన పనుల్లో కొన్ని ప్రతిబంధకాలు తప్పవు. మీరు ఎంత ప్రణాళికతో ముందుకు వెళ్లినా కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురుకావచ్చు. కానీ నిలకడగా ప్రయత్నిస్తే వీటిని అధిగమించగలరు. మీ వైవాహిక జీవితంలో మాత్రం మీరు సుఖంగా ఉంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమ, స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసేలా చూసుకుంటారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇస్తుంది. ఊహించని రీతిలో నిరుద్యోగులకు కొన్ని అవకాశములు అందుతాయి. కాబట్టి నిరుద్యోగులు నిరాశపడకుండా తమ ప్రయత్నాలను కొనసాగించాలి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఇది మీ కెరియర్కు లేదా వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగకరంగా ఉండవచ్చు. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఈ చిన్నపాటి అభిప్రాయ భేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఓపికతో వ్యవహరిస్తే ఈ చిన్న సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకోవడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇది మీ కుటుంబంలో ఐక్యతను కూడా పెంచుతుంది. మీ విశ్వసనీయత మరియు గౌరవం పెరుగుతుంది. మీరు ఇతరులకు సహాయం చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది మీ సామాజిక ప్రతిష్టను మరింత పెంచుతుంది. సంపాదన కూడా ఈరోజు బాగుంటుంది. ఇది నిరుత్సాహ వాతావరణాన్ని కొంతమేర సమతుల్యం చేస్తుంది. అయితే మీరు సమీప లాభాలకు అనుకూలంగా సుదూర నష్టాలను నివారించవలసి ఉంటుంది. అంటే తక్షణ లాభాల కోసం దీర్ఘకాలిక
ప్రయోజనాలను త్యాగం చెయ్యకూడదు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు దూరదృష్టి అవసరం. కుటుంబ ఆనందం అద్భుతంగా ఉంటుంది. మీ ఆలోచనలో పరిపక్వత కనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే సలహాలు కుటుంబ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా కొనసాగండి. అనవసరమైన అపార్థాలకు తావివ్వకుండా స్పష్టమైన సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళా సహోద్యోగులతో వాగ్వాదాలకు దిగవద్దు. కార్యాలయంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. కొన్ని పనులకు సంబంధించి తల్లి మీకు ముఖ్యమైన సలహాలు ఇవ్వవచ్చు. వారి అనుభవం, జ్ఞానం మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. వారి మాటలను శ్రద్ధగా వినడం మీకు మేలు చేస్తుంది. వాస్తవానికి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల చాలా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది ఆర్థికంగా కొంత ఒత్తిడిని కలిగించినా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మీ తక్షణ కర్తవ్యం. ఈరోజు మీరు ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. అంటే ఖర్చుల విషయంలో నియంత్రణ, పెట్టుబడుల విషయంలో వివేకం చాలా అవసరం. ఈరోజు మీరు మీ మనసులో కొన్ని ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు. వారి నుండి మీకు తగినంత మద్దతు మరియు సాంగత్యాన్ని పొందుతారు. ఇది మీ వైవాహిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు వ్యాపారంలో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడే మీరు ఆశించిన విజయాన్ని పొందుతారు. కష్టపడకుండా ఏదీ రాదనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. మీరు పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకుంటే దాని గురించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిదిగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయాలి. మీరు మీ వ్యూహాలను బహిర్గతం చెయ్యకుండా ఉండవలసి ఉంటుంది. లేకపోతే మీ ప్రత్యర్థులు వాటిని విధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించవచ్చు. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచుకోవడం, వాటిని సరైన సమయంలో అమలు చెయ్యడం విజయానికి కీలక సూత్రం. భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు చేసే ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తాయి. దూరదృష్టితో చేసే ప్రణాళికలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు గత చేసిన కొన్ని తప్పులకు పశ్చాత్తాపపడతారు. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడుతుంది. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోవాలి. మీ వ్యూహాలను బహిర్గతం చెయ్యకుండా ఉండవలసి ఉంటుంది. లేకపోతే మీ ప్రత్యర్థులు వాటిని విధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించవచ్చు అని మరోసారి గుర్తుంచుకోండి. ఇది వ్యాపార, వ్యక్తిగత రంగాలలో అప్రమత్తతను సూచిస్తుంది. ఈరోజు మీరు పూర్తిగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. బయటి ఒత్తిళ్లు, సవాళ్లు ఉన్నప్పటికీ మీరు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొనగలరు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ, తెలివైన నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. కానీ కొన్ని అదనపు జాగ్రత్తలు, వివేకవంతమైన నిర్ణయాలతో దీనిని మరింత సంతోషకరంగా మార్చుకోవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. ఇది మీ రోజును మరింత ప్రకాశవంతం చేస్తుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ రోజు మీకు సానుకూల ఫలితాలను అందించగలదు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.